కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందం వల్లనే జీవో నెంబర్ 46 తీసుకువచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం రెడ్లను సర్పంచులుగా చేయడానికి అగ్రకుల నాయకులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జీవో 46కి వ్యతిరేకంగా పత్రాలను చించివేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ జీవో నెంబర్ 46తో బీసీలకు కేవలం 18% రిజర్వేషన్లు వర్తిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీసీలను రాజకీయ సమాధి చేయడం కోసం రాత్రికి రాత్రే జీవోను తెచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతోందని ప్రశ్నించారు. జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పుడు బీసీ సమాజం సంతోషం వ్యక్తం చేసిందని, 46తో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుని 26వ తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నేను అంటున్నా, ఇంత ప్రభుత్వము ఎందుకు పారిపోయే ప్రయత్నం చేస్తుంది, ఎందుకు ఇంత దాటవేత వైఖరిని అవలంబిస్తుంది? ఇలా బాజాప్తా బీసీల కోసం బిల్లు చేసిన మీరు, చట్టం చేసిన మీరు, బీసీల కోసం పాటుపడినటువంటి మీరు ఇవాళ బాజాప్తా ఇవాళ ఎవరైతే బీసీ రిజర్వేషన్లకు మొఖాలు అడ్డుతున్నారో వాళ్ళని దోషిగా నిలబెట్టి, వాళ్ళని ముద్దాయిగా నిలబెట్టి, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు వీళ్ళు చట్టం చేయకపోతే వీళ్ళని ప్రకటిస్తామని చెప్పి పోయే అవకాశం ఉండే. కానీ ఎందుకు ఇలా జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు? మీరు జీవో నెంబరు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 9 విడుదల చేశారు. 9 విడుదల చేసినప్పుడు ఇదే పూలే విగ్రహం దగ్గర మీకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినాం. ఇదే ప్రభుత్వం జీవో నెంబర్ 46 తీసుకొస్తే మేము నిరసన వ్యక్తం చేసి ఇలా జీవో కాపీలు దగ్ధం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ జీవో బీసీలకు పచ్చి వ్యతిరేకమైన జీవో. ఈ జీవో బీసీల యొక్క రాజకీయ ఎదుగుదలను ఒక గొడ్డలి పెట్టిగా మారినటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయం జీవో రూపంలో వచ్చింది. నేను అంటున్నా, 50% జీవో అంటే రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలకు కూడా ఇదే జీవో వర్తిస్తుంది. మీరు జీవో నెంబరు 9 విడుదల చేసినప్పుడు ఇవాళ తెలంగాణలో 42% సీట్లు సర్పంచ్ సీట్లు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. ఇవాళ అన్ని జిల్లాల్లో పలానా గ్రామం, మా గ్రామం బీసీకి రిజర్వేషన్ అయిందని చెప్పి చాలా మంది ప్రిపేర్ అయ్యారు పోటీ చేయడానికి. అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు మాకు వస్తున్న ఫోన్లు ఏంటంటే మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, అదేవిధంగా మెదకు, వరంగల్ అన్ని జిల్లాల నుంచి ఏంటంటే గతంలో 42% ఉన్నప్పుడు మాది గ్రామ పంచాయతీ బీసీకి రిజర్వేషన్ అయింది. కానీ ఇప్పుడు నిన్న కలెక్టర్ గారు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే మాది జనరల్ అయింది అంటారు. అంటే బీసీ రిజర్వేషన్ స్థానాలు మొత్తం జనరల్ స్థానాలు అయిపోయినాయి. ఇక ప్రత్యామ్నాయం లేదు. ఇవాళ ఎంత అన్యాయం అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ సీటు వరకు 12,766 గ్రామ పంచాయతీల్లో మాకు సగానికి రావాల్సినటువంటి సర్పంచ్ సీట్లు ఇవాళ 18%కే కుదించబడ్డాయి. ఈ 46 జీవో వల్ల బీసీలకు కేవలం 18% మాత్రమే, గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో బీసీలకు 18% మాత్రమే సర్పంచ్ సీట్లలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. ఈ జీవో 100% ఈ జీవో కాంగ్రెస్ బీజేపీల చీకటి ఒప్పందం ద్వారా వచ్చినటువంటి ఫలితమే ఈ జీవో నెంబర్ 46. కాంగ్రెస్ బీజేపీల పాపమే. కాంగ్రెస్ బీజేపీలు బీసీలకు చేసినటువంటి మోసం ఫలితంగానే, దగాకోరు ఫలితంగానే ఈ 46 జీవో వచ్చింది. ఈ జీవో రావడానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి బీజేపీ. బీసీలారా రేపు 25వ తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలు దహనం చేస్తాం. అదేవిధంగా 30వ తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలుపుతోటి వేల మంది హైదరాబాద్